సాక్షి ఒక 3 కథనాలు ప్రొజెక్ట్ చేసింది. తాగి జరుగుతున్నటువంటి గొడవలు. ఒకటి శ్రీకాకుళం జిల్లా మందసలో మద్యం తాగిన మైకులు విచక్షణ కోల్పోయిన యువకులు కొట్టాటకి దిగారు. దీనికి సంబంధించిన వీడియోలు బుధవారం వెలుగులోకి వచ్చాయి. మండప మండలం గౌడగురండి గ్రామానికి చెందినటువంటి 8 మంది యువకులు నరసనపేటలో వెల్డింగ్ పనులు చేస్తున్నారు. పని ముగించుకుని స్వగ్రామం తిరిగి వస్తూ మందస బస్ స్టాండ్లో ఓ ఆటో డ్రైవర్తో మాట్లాడి బ్యాగులను ఆటోలో ఎక్కించారు. అదే సమయంలో మందసకి చెందిన వ్యక్తి కారులో వచ్చి బండి అడ్డంగా ఉందంటూ వాళ్ళతో వాదనకి దిగారు. ఇక్కడ గొడవ సద్దుమణికి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. కాసేపటి కాటమ్మ తల్లి చికెన్ సెంటర్ వద్ద కారులో వచ్చిన వ్యక్తితో పాటు మరికొంతమంది యువకులు వచ్చి ఆటోలో ఉన్న వాళ్ళపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో గౌరగుండికి చెందిన గిరిజనుడు కొండజేతేశ్వరరావుకు తలపై గాయమైంది. మరికొంతమంది స్వల్ప గాయాలై. ఘటనపై స్థానిక పోలీసులు ఆరాధిస్తున్నారు. మద్యం మత్తు వల్లే గొడవ జరిగిందని ప్రాథమిక సమాచారం. ఇవైతే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వైపు వస్తున్న ఆర్టీసీ పల్లి వెలుగు బస్సులో మందుబాబు ప్రవర్తనకు తోటి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. టికెట్ తీసుకున్న ఆ వ్యక్తి 3 ప్రయాణికులు కూర్చునే సీటును దర్జాగా ఆక్రమించి పడుకున్నాడు. ప్రయాణికులు ఎంత లేపినా స్పందించలేదు. ఆత్మకూరు సమీపంలోకి రాగానే సీట్ నుంచి కిందకు తూలిపడ్డాడు. మహిళా కండక్టర్ తోటి ప్రయాణికులు ఎంత మొత్తుకున్నా పైకి లేవలేదు. సరిగ్గా సీట్ కింద పడుకుని కళ్యాణదుర్గం వరకు ప్రయాణించాడు. స్టేజీ రాగానే మహిళా కండక్టర్ అతి కష్టం మీద కిందకి దించాల్సి వచ్చింది. ఇది ఇట్లాంటివి రాసుకొచ్చారు. కాకపోతే తాగడం ఒకప్పుడు తాగుబోతుని దూరంగా పెట్టేవాళ్ళు. ఇప్పుడు తాగడం రానుండి దూరం పెడుతున్న సమాజం. తాగడం అనేటటువంటి జీవితంలో భాగమని ఫీల్ అవుతున్నటువంటి సమాజం. కాబట్టి ఈ వార్తలు రాసినంత మాత్రాన ఈ మద్యాన్ని కంట్రోల్ చేయాలని ప్రయత్నించిన జగన్ని 11 సీట్లకు పరిమితం చేస్తే ఆ తాగుబోతులే. జగన్కి తగ్గిన 74 లక్షల ఓట్లు తాగుబోతులవే. కాబట్టి ఇప్పుడు తాగద్దు అనేవాడు తప్పుటోడు. ఇదివరకు తాగద్దు అన్నోడు దేవుడు. ఒకప్పుడు తాగద్దు అన్న చంద్రబాబు దేవుడు. ఇప్పుడు తాగండి అన్న చంద్రబాబు నాయుడు దేవుడు. తాగద్దు అన్న జగన్ ఇప్పుడు రాక్షసుడు. ఇట్లాంటివి రాస్తే కూడా పెద్ద ప్రయోజనం ఉంటుందా? సమాజం పాడయ్యాక దాన్ని మార్చాలన్నటువంటి ప్రక్రియ దశల వారీగా జరగాలి, కానీ ఒక్కసారిగా చేయకూడదేమో ఆలోచించుకోవాలి.